హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో బడ్జెట్ ఉంది. యూనియన్ బడ్జెట్కి ముందు స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుందా లేదా ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వచ్చే వారం ఎలా పయనించే అవకాశాలు ఉన్నాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క టార్గెట్ అప్డేట్స్ ఏంటి అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మీలో చాలా ఎక్కువ మంది అడిగిన ప్రశ్న అన్నమాట అది, హ్యాపీయెస్ట్ మైండ్స్. ఈ పర్టికులర్ స్టాకు రీసెంట్గా బాగా కరెక్ట్ అవుతూ వచ్చింది. మరి మంచి కంపెనీ పడుతుంది, మరి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎక్కడ అంటే ఉంది. మరి హ్యాపీయెస్ట్ మైండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది ఆ విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే అప్కమింగ్ ఇంపార్టెంట్ కీ డేటా ఏంటి, ఆటో సేల్స్ డేటా, అలాగే ఎఫ్ఓఎంసి మినిట్స్ అప్డేటు, ఇవి స్టాక్ మార్కెట్ మూవ్మెంట్కి కీ ఈవెంట్స్ కాబోతున్నాయి. అప్డేట్ గురించి చూద్దాం. అలాగే నియోజన్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. టాటా కన్జ్యూమర్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది, ఇవి డిస్కస్ చేద్దాం. అలాగే వోడాఫోన్ ఐడియా వాళ్ళు టారిఫ్స్ పెంచారు, ఆ అప్డేట్ చూస్తూ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ యొక్క టెక్నికల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయో చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్యూచర్లో మన ఛానల్ అనేది మీకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పి చెప్తానమాట. చూడండి ఫ్రెండ్స్, జూలైలో యూనియన్ బడ్జెట్ ఉంది. బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా సెంట్రల్లో, బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. ఏ డేటు అనేది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఓవరాల్గా జూలైలో అయితే కనుక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈలోపు స్టాక్ మార్కెట్లో ఏంటి, స్టాక్ మార్కెట్ ఏదైనా పడిపోతుందా, ఈ విషయాల్ని చార్ట్లో చూద్దాం. కీ ఈవెంట్స్ ఏంటి స్టాక్ మార్కెట్కి సంబంధించి చూస్తే కనుక చూడండి, జూలై 1 ఏంటంటే ఆటో సేల్స్ డేటా అనేది రాబోతుంది. అవి ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా అంచనా ఉందన్నమాట. మిక్స్డ్గా ఉండొచ్చు అనేది అంచనా వేస్తున్నారు. 2 వీలర్ అండ్ అలాగే ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్స్ వాటి యొక్క డేటా అనేది, సేల్స్ వాల్యూమ్ అనేది మిక్స్డ్గా ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అంచనా వేస్తున్నారు. అట్లాగే ఏంటంటే కమర్షియల్ వెహికల్స్ సంబంధించి ఏంటంటే ఆ సెగ్మెంట్ యొక్క సేల్స్ గ్రోత్ అనేది ఫ్లాట్గా ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అంచనా వేస్తున్నారు. అయితే ఆటో సేల్స్ డేటా అనేది ఒక కీ ఈవెంట్ కాబోతుంది. ఇది మనం ఒక అప్డేట్ లాగా అబ్జర్వ్ చేయాలి. అట్లాగే ఏంటంటే ఎఫ్ఓఎంసి మినిట్స్ అప్డేట్ అనేది జూలై 3 వస్తాయి అన్నమాట. అంటే ట్యూస్డే జూలై 2 ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అయిన పావెల్ గారి స్పీచ్ ఉంటుంది. అయితే ఎఫ్ఓఎంసి మినిట్స్ అప్డేట్స్ అనేవి జూలై 3 వస్తాయి. ఆ కామెంట్స్ని బేస్ చేసుకోవడం కూడా గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ని బేస్ చేసుకొని మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం కీగా అబ్జర్వ్ చేయాల్సిన ఈవెంట్ ఎఫ్ఓఎంసి మినిట్స్ అప్డేట్, అది మాత్రం మనం జాగ్రత్తగా చూడాలి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. ఓవరాల్గా మార్కెట్ యొక్క మూమెంట్ ఏంటి అని అంటే మనందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్లో ప్రజెంట్ నిఫ్టీ అనేది అప్ ట్రెండ్లో ఉంది. ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ పడతా ఇలా గ్యాప్తో వెళ్తూ, అలాగే ఏంటంటే స్ట్రెందీ క్యాండిల్స్ ఫామ్ చేస్తా కంటిన్యూగా వెళ్తూ ఉంది. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క బయింగ్ యాక్టివిటీని కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మనం డిస్కస్ చేసుకున్నాం. అట్లాగే ఏంటంటే మీకు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్లో వ్యూ ఇస్తూ ఉన్నాను నేను, అవైలబిలిటీ ఉన్నప్పుడు అలాగే మార్కెట్లో అవకాశం ఉన్నప్పుడు వ్యూ ఇస్తూ ఉన్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం అనేది జరిగింది. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. దాని ద్వారా మాత్రమే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. అది గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఏదైతే వెయిట్ చేసిన 23,995, 23,940 అనేది టచ్ అయ్యేటప్పటికి 320 అయ్యిందనమాట ఫ్రైడే. కాబట్టి ఇంకా మనం ట్రేడ్ ఇంట్రాడే చేయాలంటే సమయం లేదు, కాబట్టి ఆ రోజు ఆపర్చునిటీ వాడుకోలేదు. అలా అని చెప్పేసి రేపు మండే ఇదే జోన్ టచ్ అయినప్పుడు దీంట్లో బై చేద్దాం అనుకోవద్దు. ఇంట్రాడేకి ఫ్రైడే ఇచ్చిన లెవెల్స్ మండేకి ఏం పని చేయమన్నమాట.
మండే అప్పుడున్న లెవెల్ ఏంటి, సో అప్పుడు క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఓవరాల్గా మార్కెట్లో గ్లోబల్ క్యూస్ ఎట్లా ఉన్నాయి, అలాగే కరెంట్ క్యాండిల్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, అది ఇంపార్టెంట్. సో అయితే ఏంటంటే ఇక్కడ మనం వరుసగా కంటిన్యూగా ఏంటంటే 4 బిగ్ క్యాండిల్స్ పడ్డాయి. అలాగే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్కి సంబంధించి రీట్రేస్మెంట్ క్యాండిల్ కూడా రావచ్చు. సో అది రన్నింగ్లో మనం చూస్తా. మనం కావాలి అని అంటే కనుక డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రాడే, క్యారీ ఫార్వర్డ్ కాదు. ఎందుకంటే ఓవరాల్ బ్రాడ్ వ్యూ పైకే ఉంది. సో రీట్రేస్మెంట్ వస్తే రావచ్చు, కాబట్టి రీట్రేస్మెంట్ వస్తుంది అని అనిపిస్తే కనుక మనం మండే డౌన్ సైడ్ ట్రేడ్ చేద్దాం. లేదు అప్ ట్రెండ్లో ఏంటంటే ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటానే పెద్ద డిప్ అవ్వకుండా కూడా పైకి వెళ్ళిపోతూ ఉండొచ్చు. కాబట్టి అంటే అది మనసులో పెట్టుకొని బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడే, రీట్రేస్మెంట్ వస్తే డౌన్కి వెళ్దాం, లేకపోతే ఏంటంటే అప్ సైడ్ ట్రేడ్ చేసుకుందాం. ఏదైనా కానీ మండే థింగ్స్ డైనమిక్గా మనం చూడాల్సినవి. ఇప్పుడు స్టాటిక్గా మనం ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్ మార్క్ చేయలేము. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది నిఫ్టీ ఏంటంటే అప్ సైడే ఉంది. సో మధ్యలో ఏదైనా మండే ట్యూస్డే ఏదైనా రీట్రేస్మెంట్ వచ్చినా కూడా సో డౌన్ సైడ్ అది బ్రాడ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజ్ కాకపోవచ్చు. సో బ్రాడ్ వ్యూలో ఏదైనా తేడా ఉండి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ షాకింగ్ న్యూస్ ఏదైనా ఉంటే క్యాండిల్ పడే విధానం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం డెసిషన్ మార్చుకుంటాం. అన్లెస్ అంటిల్ అప్పటిదాకా ఏంటంటే బ్రాడ్ వ్యూ అప్స్ అప్పే, అలాగే మధ్యలో రీట్రేస్మెంట్స్ అవన్నీ వస్తూ ఉంటే మనం చూసుకొని పైకి ట్రేడ్ చేసుకోవాలి. స్టిల్ బై అండ్ డిప్స్ మార్కెట్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్ సో రీసెంట్గా బాగా కరెక్ట్ అయిన స్టాక్ ఇది. అలాగే ఏంటంటే ఎప్పటి నుంచో మనం రేడార్లో పెట్టుకొని వెయిట్ చేస్తున్న స్టాక్ అనమాట ఇది. సో ఐటీ ప్యాక్లో మనం చాలా కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేశాము. అలాగే చాలా వాటిలో ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. ఆపర్చునిటీ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్న స్టాక్స్లో హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒకటి. ఒకసారి బేసిక్ ఫండమెంటల్స్ చూస్తే చూడండి, సేల్స్ గ్రోత్ ఇక్కడ ఉన్న 5 ఇయర్స్లో సేల్స్ గ్రోత్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది. సో ఆపరేటింగ్ మార్జిన్ అంటే ఏంటంటే బిజినెస్ ఆపరేషన్స్లో అంటే ఆపరేషన్స్ ద్వారా వాళ్ళు మార్జిన్ గెయిన్ చేస్తారు కదా, ఆ మార్జిన్ పర్సంటేజ్లో కూడా గ్రోత్ ఉంది, అలాగే కన్సిస్టెన్సీ ఉంది. సో చూడొచ్చు మనం. అట్లాగే ఏంటంటే మనకి నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది అంటే నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ ఉంది. సో బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూద్దాం. సో క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, అలాగే డెట్ కూడా ఉంది, కానీ పెద్ద డెట్ ఏం కాదు, నెగ్లిజిబుల్ డెట్. సో అట్లాగే మనకి సో ఇన్వెస్టర్స్ చూస్తే ప్రమోటర్ యొక్క షేర్ హోల్డింగ్ అనేది 50% పైగా ఉంది. సో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎఫ్ఐది 4.69% ఉంది. సో మంచి విషయం. ఎఫ్ఐ ఇది కనుక 20% కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఈవెన్ అండర్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్నా కూడా మనం ఎఫ్ఐఎస్ యొక్క స్టేక్ అనేది 20% అబవ్ ఉంటే కనుక మనం ఆలోచిస్తాం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే. అలా లేదు కాబట్టి సో ఇదొక మనకి పాజిటివ్ ఫ్యాక్టర్గా మనం సో తీసుకోవచ్చు అనమాట. సో అట్లాగే మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క సో పీఈజీ రేషియో సో 0.95 ఉంది. అంటే పీఈజీ రేషియో అనేది 1 కన్నా తక్కువ ఉంటే సో అండర్ వాల్యుయేషన్ లేదా రీజనబుల్గా స్టాక్ దొరుకుతున్నట్లు అర్థం అనమాట. సో అట్లాగే స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ అంటే స్టాకు మనకి 1 రూపీ అంటే ప్రైస్ టు ఎర్నింగ్ 52 అంటే ఏంటంటే స్టాకు 1 రూపీ ప్రాఫిట్ ఎర్న్ చేస్తుంటే 52 రూపీస్ పెట్టి మనం కొనుక్కోవాలన్నమాట. సో అయితే స్టాకు ప్రైస్ టు ఎర్నింగ్ అనేది 40 కన్నా కొంచెం తక్కువ ఉంటే కనుక సో గ్రోత్ కంపెనీ ఇది కాబట్టి 40% కన్నా అదే 40 పీఈ కన్నా కూడా తక్కువ ఉంటే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అదొకటి కొంచెం మనకు వరీయింగ్ కండిషన్. అయితే హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క టెక్నికల్ చార్ట్ ఏం చెప్తుంది, టెక్నికల్గా లెవెల్స్ ఏంటో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క టెక్నికల్ చార్ట్ చూస్తే సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 817లో ఉంది. సో టెక్నికల్గా నేను ఎప్పుడో మార్క్ చేసుకుని ఈ రోజు కాదు, అది 707,564 అనమాట. సో అంటే దాదాపుగా 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అట్లాగే మీరు చూడండి, ర్యాలీ వెళ్ళినప్పుడు సో క్యాండిల్స్ అగ్రెసివ్గా వెళ్ళినాయి కదా, కంటిన్యూగా చూడండి క్యాండిల్స్ అగ్రెసివ్గా వెళ్ళాయి. కానీ సో డిప్స్ వస్తున్నప్పుడు ఏంటంటే చిన్న క్యాండిల్స్ పడ్డాయి. సో మనకి పైకి వెళ్ళిన వేగం సో కిందకు వచ్చేటప్పుడు లేదు. చూడండి, పైకి వెళ్ళినప్పుడు నిటారుగా వెళ్ళింది. సో కానీ కిందకు వస్తున్నప్పుడు ఏంటంటే చాలా చిన్న క్యాండిల్స్. అట్లాగే ఏంటంటే సో అది వి షేప్లో లేదు, పైకి ఎలా వెళ్ళిందో కిందకి అలా డౌన్ అవ్వలేదు. సో చిన్న క్యాండిల్స్. అలాగే సో మనకి కొంచెం హారిజాంటల్గా ఇట్లా వెళ్ళింది చూసారా. సో అంటే మీకు అర్థమవుతుందా, పైకి ర్యాలీ ఎగబడతా వెళ్ళింది,
వచ్చేటప్పుడు డౌన్ సైడ్ వచ్చినప్పుడు సో ఆ వీ షేప్లో డౌన్ అవుతా రాలేదు అని అంటే కంపెనీలో ప్రాబ్లం లేదు. సో జస్ట్ ఏంటంటే ప్రాఫిట్ కైండ్ ఆఫ్ థింగ్ కానీ లేకపోతే ఓవర్ వాల్యుయేషన్స్ వల్ల కానీ సో ఏదైనా 1 to 2 quarters ఏదైనా మధ్యలో డిప్ అయినప్పుడు కానీ వచ్చిన డిప్సే గ్లోబల్గా ఉన్న అలర్జరీ వల్ల కానీ ఏదైనా థింగ్స్ వల్ల వచ్చిన డిప్పే కానీ స్టాక్లో ఇండివిజువల్గా ప్రాబ్లం లేదు. సో ఒక్కసారి మనకి 707 564 కనుక లెవెల్ టచ్ అయితే సో ఇట్ విల్ షూట్ అప్ టు 1800 అని చెప్తాను. టెక్నికల్గా 707 564కి ఎప్పుడు వస్తుంది అని అంటే అది చెప్పలేము. సో నిజంగా 707కి వస్తేనే ఇన్వెస్ట్మెంట్ చేస్తానా అని అంటే మధ్యలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మరి ఆ విషయం ఎలా తెలుస్తుంది మీకు అని అంటే అది రన్నింగ్లో చూడాలి. మధ్యలో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు పబ్లిక్గా చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో నేను కొనుక్కుంటున్నాను అనే వ్యూ అనేది మీకు ప్రజెంట్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటివి కావాలంటే ఇలాంటి లైవ్ అప్డేట్స్ కావాలంటే మీకు చాణక్య స్టాక్ ట్రేడర్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి. సో ఇలాగే మనం వరలక్ష్మి వ్రతం స్టాక్ అని చెప్పి మనం న్యూజన్ సాఫ్ట్వేర్ని కొన్నాం. 400% దాకా రిటర్న్స్ ఇచ్చింది. సో అది మనం 10 times మనకి మన ఇన్వెస్ట్మెంట్కి అంటే మనం 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 lakhs ఇస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి మరి ఇన్వెస్ట్మెంట్ చేయించాను. అది అలా ఇస్తుంది. సో ఇప్పుడు 400% ఇచ్చింది కదా మరి ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలా రిమైనింగ్ పర్సంటేజ్ కోసం అంటే కాదు. డిప్స్లో మళ్ళీ నేను ఆ స్టాక్ గురించి నేను ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి హ్యాపీయెస్ట్ మైండ్స్లో మనం హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాను. ఎక్కడ అనేది త్వరలో చెప్తాను. వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్తాను. స్టే ట్యూన్. చూడండి ఫ్రెండ్స్, అలాగే వోడాఫోన్ ఐడియా వాళ్ళు సో టారిఫ్స్ అంటే పోస్ట్ పెయిడ్కి సంబంధించి అలాగే ప్రీపెయిడ్కి సంబంధించి ప్లాన్స్కి టారిఫ్స్ 10 to 21% హైక్ చేస్తున్నారు. జియో వాళ్ళు పెంచారని మనం లాస్ట్ ఫ్రైడే సంబంధించిన అప్డేట్ మాట్లాడుకున్నాం, గుర్తుందా? సో రిలయన్స్కి బెనిఫిట్ అవుతుందని. అలాగే ఏంటంటే జియో పెంచారు కాబట్టి వోడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా పెంచారు టారిఫ్స్. న్యూ ప్లాన్స్ అనేవి July 4th నుంచి ఎఫెక్టివ్ ఉంటుంది అని చెప్పి అప్డేట్ అనమాట. సో ఇది స్టాక్కి పాజిటివ్ న్యూస్ అయినా కానీ వోడాఫోన్ ఐడియాకి ఉన్న ఇష్యూస్ వల్ల మనం ఇన్వెస్ట్మెంట్కి దాన్ని అంటే అట్లాంటి స్టాక్స్కి మనం వెళ్ళము. చూడండి ఫ్రెండ్స్, అలాగే టాటా కన్జ్యూమర్కి సంబంధించి సో ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ ఆఫ్ 172 crores. సో ఇది నెగిటివ్ అప్డేట్ అనుకోవద్దు. ఇదేమీ ఫైనాన్షియల్ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చేయదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కనిపిస్తుంది టాటా కన్జ్యూమర్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ ఆఫ్ 172 crores అనమాట. 172 crores వాళ్ళు ఎలా దాన్ని బ్యాలెన్స్ అంటే మెయింటైన్ చేస్తారు, దాన్ని పే చేస్తారా, ఎలా తప్పించుకుంటారు లేదా ఎలా ఫైనాన్షియల్స్ని టేక్ కేర్ చేస్తారనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. జస్ట్ ఏంటంటే సో న్యూస్ ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే నియోజన్ కెమికల్స్ దానికి సంబంధించి సో ప్రమోటర్స్ ఏంటంటే 5.67% స్టేక్ని ఏంటంటే సో అమ్ముతున్నారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అలాగే వైట్ ఓక్ గ్రూప్ వీళ్ళకి ఏంటంటే అమ్ముతున్నారనమాట. సో అది నియోజన్ కెమికల్కి సంబంధించిన అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అయి ఉంటారు కదా. అలాగే ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జెరోదా క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇండియాలో ఏంటంటే మోస్ట్ యాక్టివ్ క్లయింట్స్ ఉన్న ప్లాట్ఫామ్స్లో జెరోదా ఒకటి. అలాగే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది బిగినర్స్కి. సో అందువల్ల మీరు బిగినర్ అయితే జెరోదా ప్రిఫర్ చేయమంటాను. సో ఖచ్చితంగా మనకి జెరోదా అకౌంట్ ఒకటి ఉంటే బెనిఫిట్ అవుతుంది. వేరే ఏదైనా ఉన్నా కూడా జెరోదా అనేది మస్ట్గా ఉంచుకోమని చెప్పి నేను చెప్తానమాట. సో మీ ఇష్టం. అలాగే జెరోదా అయినా పర్లేదు, ఏంజల్ అయినా పర్లేదు, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్ ఉంది కదా కింద, మా టీం నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేస్తే సో అలాగే మీ క్యాపిటల్ కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చూసే ముందు సో ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక అప్ ట్రెండ్లో ఉంది. సో రీట్రేస్మెంట్ అవుతుంది అనిపిస్తుంది కదా. సో కానీ రీట్రేస్మెంట్ అవుతుంది అని ఎప్పుడు బెట్ అయ్యిద్దు. సో మనకి రీట్రేస్మెంట్ అవుతుంటే ఇంట్రాడేలో ఏదైనా మనం షార్ట్ సెల్ చేసుకోవడమే, అంతేగాని రీట్రేస్మెంట్ ఇక్కడ ఇంతలా ర్యాలీ అయింది కదా, సో కొద్దిగా డిప్ అయింది కదా, మళ్ళీ ఫర్దర్గా మండే కూడా రీట్రేస్మెంట్ అవుతుంది అని చెప్పి మనం సో జడ్జి చేయలేమన్నమాట. సో ర్యాలీ అయింది, రీట్రేస్మెంట్ వస్తుంటే కిందకి వెళ్దాం అంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదు పైకి వెళ్తుంది అన్నా కూడా మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో పైకి చేద్దాం. సో కానీ రీజనబుల్ రీట్రేస్మెంట్ వస్తే మనం అప్ సైడ్ స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రీజనబుల్ రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేద్దాం. సో వెయిట్ చేయడమే, అంతేగాని రీట్రేస్మెంట్ వస్తుందని
అది దాటింది ఇది దాటింది అది దాటింది అని చెప్పి, లేదా అక్కడ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ రెసిస్టెన్స్ అని చెప్పి సో సెల్ చేయొద్దు అనమాట. స్టాక్ మార్కెట్కి రెసిస్టెన్స్ సపోర్ట్లే ఉండవు. పైకి వెళ్ళేటప్పుడు రెసిస్టెన్స్ అని చెప్పి రిటైల్ పీపుల్ అనుకునేవన్నీ ఎగిరిపోతూ ఉంటాయి, కిందకు వస్తున్నప్పుడు సపోర్ట్లు అనేవి తెగిపోతూ ఉంటాయి. సో అవి మనుషులు క్రియేట్ చేసుకునే సపోర్ట్ అని రెసిస్టెన్స్ అని రౌండ్ నెంబర్లు అని. స్టాక్ మార్కెట్ దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది అని తెలుస్తుంది. ఎవరికైతే స్టాక్ మార్కెట్ దాని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది, దాన్ని మనం ఏది ఎటు వెళ్తుందో అటువైపే ట్రేడ్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటారో అప్పుడు ఏంటంటే మనం నేర్చుకున్న ట్రెడిషనల్ లాజిక్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి మనం మెచ్యూర్గా ఆలోచించి సంపాదిస్తాము అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి టారిఫ్స్ పెంచారు కాబట్టి రిలయన్స్ జియోకి బెనిఫిట్, ఫర్దర్గా రిలయన్స్ యొక్క టార్గెట్ కూడా పెంచారనమాట. సో దానివల్ల రిలయన్స్ యొక్క టార్గెట్ని 3500కి జెఫ్రీస్ వాళ్ళు పెంచారు. సో మరి 3130 దగ్గర కొనుక్కోవచ్చా అంటే సో అలా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కదా. ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే అప్పుడు మనం ప్లాన్ చేద్దాము. సో రిలయన్స్లో టారిఫ్స్ పెంచారు. సో రీట్రేస్మెంట్ వచ్చినా పైకి వెళ్తుంది, రీట్రేస్మెంట్ రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు, అన్లెస్ అంటే ఏదైనా గ్లోబల్గా ఏదైనా ప్రాబ్లం లేదా ఇండివిజువల్గా కంపెనీకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వస్తే తప్ప రిలయన్స్ పైకి వెళ్ళేలాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. కాబట్టి త్వరలోనే 3400 మార్క్ని టచ్ చేస్తుంది, అందులో డౌటే లేదు. కాబట్టి నిఫ్టీకి పాజిటివ్గా సపోర్ట్ చేసే ఫ్యాక్టర్గా మనం రిలయన్స్ని చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో నిఫ్టీలో హెవీ వెయిటెడ్ సెక్టార్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ ఏంటి అంటే సో హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓవరాల్గా నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్. కాబట్టి దాని యొక్క గమనం చూస్తే ర్యాలీ సో రీట్రేస్మెంట్ వచ్చేలాగా ఉంది. రీట్రేస్మెంట్ వచ్చినా రాకపోయినా ఫర్దర్గా కూడా పైకి వెళ్ళడానికి అప్ ట్రెండ్ సిద్ధంగా ఉంది, అన్లెస్ అంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వస్తే అది డైనమిక్గా మనం చూడాలి. కానీ సో హెచ్డిఎఫ్సి బ్యాంకు రిలయన్స్ రెండు పిల్లర్స్ లాగా పనిచేసి స్టాక్ మార్కెట్కి అంటే నిఫ్టీకి నిలబడతాయి అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి బ్రాడ్ వ్యూ అప్ ప్రస్తుతానికైతే కనుక మనం డౌన్ సైడ్ గురించి ఆలోచించాల్సిన ఇబ్బంది ఏమీ లేదు. సో డౌన్ సైడ్ ఏదైనా సడన్గా థింగ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుంటే మనం డైనమిక్గా అప్పుడు వచ్చిన న్యూస్ అప్డేట్ ఏంటి, అది కిందకి వెళ్తుందా లేదా అనేది చూసుకొని మనం రన్నింగ్లో టెలిగ్రామ్ గ్రూప్లోనూ అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. అప్పటిదాకా ఏంటంటే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అప్ సైడే బై అండ్ డిప్స్ అని చెప్పి మరొకసారి చెప్తూ సో వీడియోని క్లోజ్ చేసే ముందు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోని క్లోజ్ చేయమని చెప్పి చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.